నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో కాకరకాయ అనగానే చాలామంది ఆ చేదు వల్ల భయపడుతూ ఉంటారు తినడానికి కూడా. సో పిల్లలు పెద్దలు కూడా చాలామంది. సో దాన్ని మనం కరెక్ట్గా రుచికరంగా చేసుకొని దాంట్లో వేసే కొన్ని పదార్థాలు మనం కొద్దిగా కమ్మగా ఉండేవి, కొద్దిగా మసాలా పరంగా ఉండేవి వేసుకుంటే కాకరకాయను కూడా మనం టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు. ఈరోజు నేను కాకరకాయ పల్లీల కూర రెడీ చేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే పదార్థాలతోనే టేస్టీగా వస్తుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే పల్లీలని వేయించేసి ఇలా పొట్టు తీసి పెట్టేసుకోవాలి. సో దీంతో మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. సో ఆ పల్లీల ఫ్లేవర్తో కొంచెం కమ్మగా వస్తుంది. ఆ చేదుగా ఉండే కాకరకాయ కాస్త మనకు కమ్మటి కాకరకాయలా వచ్చేస్తుంది. సో ముందుగా ఏంటంటే మనం ఈ పల్లీలతో పాటుగా కొద్దిగా ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేయించుకుందాం. ఓకే, కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు. సో వీటిని కూడా మనం కొంచెం దోరగా వేయించుకోవాలి. సో చాలా రకాల మసాలా కర్రీలు చేసేటప్పుడు నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ కానీ ఎక్కువగా వాడే దినుసుల్లో జీలకర్ర ధనియాలు మెయిన్గా ఉంటాయి. ఎస్, రెడీ అయిపోయేవి. సిమ్లో పెట్టేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది కాస్త చల్లారిన తర్వాత మనం దీంట్లోనే పల్లీలు కూడా యాడ్ చేసేసి ఫస్ట్ కొంచెం పొడిలా చేసి ఆ తర్వాత నీళ్లు పోసేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా నూనె, ఫస్ట్ పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, సో ఏ డిష్ చేసుకున్నా కూడా ఆ పోపు అనేది మనకు దూరగా వేగితేనే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. కర్రీ కానీ వేపుడులు కానీ మనకు ఫ్రై ఐటెంలు కానీ ఆ పోపు మీదే ఆధారపడి ఉంటుంది పోపు మనం వేసుకున్నప్పుడు. ఓకే, ఇది కొంచెం లైట్గా కలర్ మారుతున్నప్పుడే దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే. సో నెక్స్ట్ దీంట్లో కాకరకాయ ముక్కలు కొంచెం పలచగానే కట్ చేశాను. మరీ పలచగా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండేట్టుగా, కొంచెం లేతగా ఉన్నాయి తీసుకుంటే మనకు బాగుంటుంది, తొందరగా వేగుతుంది, టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. ఇక్కడ కాకరకాయ ముక్కలతో పాటు కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను, కొంచెమే, తర్వాత మళ్ళీ మిగతాది కూడా యాడ్ చేసుకుంటాం. ఈ ఉప్పు ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తే ఆ ముక్క అనేది మనకు తొందరగా మగ్గుతుంది. ఓకే, సో ఇంకొక మెథడ్ ఏంటంటే మనం కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసి ముక్కల్ని వార్చేసి మనం, ఓకే, సో ఆ డ్రై అయిన తర్వాత అలా కూడా ఆ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిమంది కొంచెం ఆ చేదు కూడా నచ్చదు అనుకుంటే ఆ ఉడికిచ్చే దాంట్లోనే ఉప్పు పసుపుతో పాటు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు. కొంచెం లైట్ ఆ పులుపు అనేది దాంట్లో యాడ్ అవుతుంది. అలా కూడా చేసుకొని మనం ఈ మిగతా ప్రాసెస్లో లాగానే నూనెలో ఫ్రై చేసుకోకుండా అలా ఉడికిచ్చిన ముక్కల్ని వాడేసుకోవచ్చు. మూత పెట్టేస్తున్నాను, అవి మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం పేస్ట్ అనుకున్నాం కదా, సో అది రెడీ చేసుకుందాం. సో వేయించిన జీలకర్ర అలాగే ధనియాలు దీంట్లో ఉన్నాయి.
ఒకసారి ఇది నేను మిక్సీ తిప్పేస్తాను. ఓకే, తర్వాత దీంట్లోనే మనం ముందుగానే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసి ఫస్ట్ పొడిలా చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పొడిగా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే, పల్లీల పేస్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఓకే, సో ఇలా పేస్ట్ అనేది మనం రెడీ చేసేసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు తొందరగా మనకు అడుగు పట్టేస్తుంది కాబట్టి ముందుగా మనం వేసేసుకుంటే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాకరకాయ ముక్క మనకు మగ్గిన తర్వాతే, కాకరకాయ అని కాదు ఏ కాయగూరతో చేసుకున్నా ఆ ముక్క మగ్గిన తర్వాతే అప్పుడు మనం ఈ పేస్ట్లు అనేవి యాడ్ చేసుకోవాలి. అంటే నువ్వులతో కానీ పల్లీలతో కానీ జీడిపప్పు అలాగే బాదం పప్పు తర్వాత వాటర్ మెలన్ సీడ్ ఇలా ఏవి తీసుకున్నా వాటిని మనం ముందుగానే తొందరగా వేసేసుకుంటే అవి అడుగు పట్టేస్తూ ఉంటాయి. మధ్యలో ఫ్లేమ్ ఎక్కువగా ఉంటుంది కదా, అక్కడ పట్టేస్తూ ఉంటుంది. కొంచెం మనకు అడుగు పట్టేసుకున్న ఆ మాడు వాసన టోటల్ డిష్కి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం తయారు చేసుకొని కష్టపడ్డ ఆ డిష్ అంతా కూడా మనకు పాడైపోతుంది టేస్ట్ వల్ల. ఓకే, మనకి ఇక్కడ కాకరకాయ ముక్క కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో కొంచెం ఆ ముక్క మగ్గడానికి వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చివరిగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర, ధనియాల పేస్ట్. సో ఇక్కడ జీలకర్ర ధనియాలు మనం పొడి రూపంలో కాకుండా ఫ్రెష్గా ఇక్కడే మనం వేయించేసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాం కదా, బాగా బ్లెండ్ అవుతుంది అది. దానివల్ల ఫ్రెష్గా చేసుకున్న ఆ ఫీల్ టేస్ట్లో బాగా తెలుస్తుంది. వెంటనే ఇక్కడ అడుగు పడుతూ ఉంది. ఆ మగ్గేంతలోపు ఆ ముక్కలకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. ఓకే, సో ఆయిల్ లైట్గా రిలీజ్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో మనం దీంట్లో కొంచెం గ్రేవీ కొరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కమ్మటి స్మెల్ వస్తుంది. ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర, రైట్. సో ఆ ముక్కలకు కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పడితే బాగుంటుంది, రైట్. ఓకే, ఎస్, చూడండి ఆయిల్ కూడా బాగా ఫ్లోట్ అయిపోయింది కదా. సో నువ్వులు కానీ పల్లీలు, కొబ్బరి ఇలాంటి వాటితో చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే వాటిలో కూడా నూనె ఉంటుంది కాబట్టి ఎండింగ్లో అది కూడా మనకు అది బాగా మగ్గిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఈసారి నుంచి మీరు అలా డిష్లు చేసుకునేటప్పుడు కొద్దిగా ప్లాన్ చేసుకోండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసేసి
కాకరకాయ పల్లీల కూర, కొద్దిగా కొత్తిమీర, రైట్. సో వేడివేడిగా కాకరకాయ పల్లీల కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కాకరకాయ పల్లీల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాకరకాయ ముక్కలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 8, ధనియాలు 1 టేబుల్ స్పూన్. కాకరకాయ పల్లీల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో జీలకర్ర, ధనియాలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో వేయించిన పల్లీలు నీళ్లు పోసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కాకరకాయ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకొని తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పల్లీలు, ధనియాల పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కొత్తిమీర వేసి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ పల్లీల కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. మంచి స్మెల్ వస్తుందండి కమ్మగా, ఎందుకంటే మనం ధనియాలు, జీలకర్ర అలాగే పల్లీలు ఈ మూడింటితో కలిసేసి మనం ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. సూపర్ స్మెల్ వస్తుంది. నాకు తెలిసి డిష్ కూడా చాలా కమ్మకమ్మగా వస్తుంది. కాకరకాయ కాస్త ఆ పల్లీల తాలూకు ఆ ఫ్లేవర్లో సూపర్గా ఉండబోతుంది అనమాట. ఓకే, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఒక చిన్న పాట్లా తయారు చేస్తున్నాను. ఓకే, కొంచెం లావుగా ఉండే క్యారెట్ తీసుకుంటే బాగుంటుంది దీనికోసం. బేస్. సో దీన్ని ఇంకొంచెం కరువుగా కట్ చేస్తున్నాను. సో ఎనీ రూట్ వెజిటేబుల్స్తో మనం ఇలాంటి పాట్స్ లాంటివి మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా. 3 డైమెన్షన్లో మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి వాటితో చాలా బాగుంటుంది. ఓకే, ఏ హైట్ కావాలనే చూసుకొని అక్కడికి కట్ చేసుకోవాలి. ఓకే, సో రౌండ్గా ఒక ఘాట్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఇలా తీసేస్తున్నాను. ఓకే, సో ఇలా అక్కడ ఘాట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడ వరకు మనకి ఈజీగా అది ఊడొచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం డెప్త్. సో ఆ నెక్ అనేది కొంచెం పల్చగా వచ్చేట్టుగా ట్రై చేస్తున్నాను. ఇక్కడ కొంచెం 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 అలా ట్రిమ్ చేస్తూ చేయాలి. ఎట్ ఏ టైం అంటే మనకి డిజైన్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇలా కొద్ది కొద్దిగా చేస్తూ వెళ్తే మనకి ఆ పాట్ నెక్ షేప్ అనేది తెలుస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా. సో చిన్నగా ఉన్న కొన్నిటికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది డిజైన్స్ తయారు చేయడానికి. ఓకే, అప్ డౌన్స్ లేకుండా కొంచెం లెవెల్గా కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మనకి లేదా పీలర్తో ఈజీగా అనిపిస్తే పీలర్తో అయినా మనం పీల్ చేసుకుని
దాన్ని కొంచెం లేవల్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఎడ్జ్ వరకు కాకుండా మధ్యలోనే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటున్నాం. సో దట్ ఇక్కడ సో తర్వాత దీన్ని కూడా కొంచెం మనం ట్రిమ్ చేస్తున్నాను. నేను రౌండింగ్ షేప్ ఇస్తున్నాను. ఇక్కడ కింది వైపు కొద్దిగా స్లాంట్గా పెట్టేసి మనం నైఫ్తో అలా రౌండ్గా తిప్పుతూ ఉంటే రౌండింగ్ వస్తుంది. ఆ ఎడ్జ్ని కూడా కొంచెం లేవల్ చేస్తున్నాం. అలాగే ఇది కూడా ఎక్కడైతే కొంచెం మనకు అలా కోర్లా కనిపిస్తుందో దాన్ని తీసేసేయాలి. రైట్. సో ఇలాంటి టూల్స్ ఉంటే కొంచెం వర్క్ అనేది ఈజీగా అవుతుంది. జస్ట్ అలా డిజైన్లా వేస్తున్నాను, ప్లెయిన్గా కాకుండా కొంచెం మనకు లుక్ అనేది ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. ఓకే. సో అక్కడక్కడ స్ట్రైట్ లైన్స్. ఓకే. సో పాట్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో చిన్న చిన్నగా మనం ఫ్లవర్స్ లాగా తయారు చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. క్యారెట్ చిన్న సైజ్ అయితే బాగుంటుంది. ఇక్కడ నాకు పెద్దగా ఉంది, నేను దీన్ని ట్రిమ్ చేసుకున్నాను సిలిండ్రికల్ షేప్లో. దీంట్లోంచే చిన్న చిన్న ఫ్లవర్స్. సో రెగ్యులర్గా మనం తయారు చేసుకునే బేసిక్ ఫ్లవర్. సో పాట్కు తగ్గట్టుగా ఫ్లవర్ కూడా కొంచెం చిన్నగా ఉంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే. ఎన్ని ఫ్లవర్స్ కావాల్సి అన్ని అలా ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఒక టూత్ పిక్ సాయంతో మనం పెట్టేసుకున్నా, లేకపోతే ఇంకా చిన్నగా ఉండాలనుకుంటే చీపురు పుల్లలు తీసేసుకొని, కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, సో వాటిని కొంచెం స్మూత్గా ట్రిమ్ చేసేసుకొని దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే. సో ఒక్కొక్కటి ఓకే. సో ఇలా తయారు చేసుకొని మనం డిస్ప్లేలో ఫుడ్తో పాటు పెట్టేసుకుంటే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. సింపుల్గా ఒకే క్యారెట్తో తయారు చేసుకున్న పాట్ అలాగే ఫ్లవర్స్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫుడ్ ఏరియాని ఇంకొంచెం బ్యూటిఫుల్గా తయారు చేసుకోండి. ఓకే. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా.
సో మనం బెండకాయతో కానీ దొండకాయతో కానీ ఏదైనా డిష్లు తయారు చేసుకునేటప్పుడు కొంచెం అవి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా వేగడానికి. అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా వెనిగర్ని వేసేసుకుంటే ఆ ముక్కలు నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా తొందరగా మనకు మగ్గిపోతాయి. చూసారు కదా, డిఫరెంట్ కలర్స్లో అంటే మీకు రాడిష్లో, బీట్రూట్లో, తర్వాత ఇలా క్యారెట్లో చేసుకుంటే మీకు అన్ని కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి. రాడిష్లో ఏంటంటే అడ్వాంటేజ్ ఏదైనా ఫుడ్ కలర్ని కూడా దానికి మనం అప్లై చేయొచ్చు. బ్లూ కలర్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ కానీ చేస్తే కూడా ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో కాకరకాయ పల్లీల కూర రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కాకరకాయ లైట్గా తెలుస్తుంది చేదు. ఎండింగ్లో మనం బాగా నోట్లో నమిలిన తర్వాత ఎప్పుడైతే మిగుతుంటామో అప్పుడు చిరు చేదు తెలుస్తుంది. పల్లీలు అలాగే ధనియాలు జీలకర్ర కాంబినేషన్లో మనం ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, దానివల్ల టోటల్ ఆ డిష్ అనేది మనకు కమ్మదనం వచ్చేసింది. మంచి ఆ మసాలా ఫ్లేవర్స్ కూడా యాడ్ అయ్యాయి. సో కాకరకాయ చేదు అని తినని వాళ్ళు ఈ మెథడ్లో చేసుకొని తింటే హ్యాపీగా వాళ్ళు కూడా కాకరకాయను నచ్చినన్ని సార్లు ఈ డిష్ని తయారు చేసుకొని తినవచ్చు. సో చేదు అనేది తెలియకుండా చాలా సూపర్గా ఉంది, కమ్మగా ఉంది. ఇది రోటీ కాంబినేషన్లో తీసుకున్న చాలా బాగుంటుంది. వైట్ రైస్తో ఇంకా సూపర్గా ఉంటుంది. సో కాకరకాయ ఇష్టపడని వాళ్ళు దీన్ని ఈ మెథడ్లో చేసుకొని తింటే ఈ మసాలా కాంబినేషన్లో కమ్మగా వస్తుంది. మళ్ళీ కూడా కావాలంటారు. సో తప్పకుండా మీరు ఈ కాకరకాయతో ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. మీరు కూడా ఇదే మాట అంటారు. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.